ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి? పూర్ణ మనసుతో. ఇంకేంది? బలం, శక్తి అంతా ఉపయోగించాలి. అటేనా? నేను మాట్లాడితే రాదు, అస్సలు రాదు. దగ్గర కూర్చొని మాట్లాడినా రాదు. ఏం మాట్లాడుతున్నావు అంటుంది మా పాడుతున్నారు. కానీ మందిరానికి వచ్చినాక పెద్దగానే వస్తుంది. కనుక అది నేర్చుకోండి దయచేసి, ఏమనుకోకండి. ప్రార్థన చేసేప్పుడు పూర్ణ మనసుతో, అంటే సంతోషంగా బలంతో దేవుణ్ణి ఎవరినో కాదు, దేవుణ్ణి ఆరాధించండి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని శక్తి ఇస్తాడు. వేరే విషయంలో చేసినప్పుడు దేవుడు శక్తి కాదు, అపవాది శక్తి ఇస్తాడు. దానివల్ల వచ్చేది. రే దేవుని బిడ్డలారా, నేను మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనిషి యొక్క జీవితము, మానవుని యొక్క జీవితము దేవుని సన్నిధిలోకి రావటానికి, దేవుని యొక్క సన్నిధిలోకి నడిపింపబడుతున్న బిడ్డలకు ఎంత వేదనకరమైన పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో నడిపింపబడటానికి, దేవుని నామాన్ని ఘనపరచటానికి ఉపయోగపడే పనిముట్టుగా ఏర్పాటు చేయబడుతున్న సమయంలో అనేకమైన బాధలు, ఇబ్బందులు కలుగుతాయండి. ఎందుకనంటే, నేను ఒక దాంట్లో రాయబడిన మాటే ప్రార్థనా వీరుల పట్టికలో ఉన్నది. అగస్టిను ఒక రాష్ట్రానికి, ఒక దేశానికే సువార్థికుడిగా దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. కానీ తెలియదు. వాళ్ళమ్మ చాలా భక్తిపరురాలు. మందిరానికి క్రమంగా వస్తుంది. సునేమీరాలాగా, అనగా యేసుక్రీస్తు కోసం ఎదురు చూసే ఆ ఎదురాలాగా మందిరంలో ఎప్పుడు పరిచర్య చేసుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తిలా ఉన్నది. కానీ చక్కని కొడుకు పుట్టాడు. ఆ తల్లి మంచి ప్రార్థనా పరురాలు, దేవుని యందు ఆసక్తి కలిగిన బిడ్డ, దేవుని నామాన్ని మహిమపరచటానికి తన శక్తినంతా ఉపయోగించుకుంటూ తన జీవితం అంతా దేవుని సన్నిధిలో గడిపిన ఆ భక్తురాలకి ఒక కుమారుడు, చక్కని కుమారుడు పుట్టాడు. కానీ అతను ఎదుగుతున్నప్పుడు బహుఘోరమైన పరిస్థితుల్లో ఎదిగాడు. ఈ అలవాటు, ఈ లోక సంబంధమైనది ఏ అలవాటు నేర్చుకోకుండా అతను ఉండలేదు. అంత ఘోరమైన స్థితిలోకి అపవాది తీసుకెళ్ళింది. అతను చేయలేని పని లేదు. మనకు ప్రభు గారు ఒకటి ఉపమానం చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడ పోయాడు? పందులు తినే పొట్టుగాడిపోయిన అంత నీచమైన స్థితిలో. ఇతను కూడా అంత నీచమైన, చెయ్యని పని లేదు. పేకాటం కానీ, జోదం కానీ, లేకపోతే ఇంకా లోక సంబంధమైన విచార పరిస్థితులు కానీ, ఇవన్నీ చేస్తూ తిరుగుతున్న వ్యక్తి. కానీ చక్కని జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. బిజినెస్ చేస్తాడు మంచిగానే, వాళ్ళ మీద ప్రయాణం చేస్తాడు మంచిగానే ఉంది. కానీ అలవాట్లన్నీ మంచివి కావు, ఘోరమైన అలవాట్లు. పరిస్థితి అంతా ఘోరమైనగా ఉంది. ఎందుకు? దేవుని సన్నిధిలో ఏర్పాటు అయి ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలోకి రాకుండా అతన్ని దేవుని వైపు మరల్చుకున్న అనేకమైన ఆటంకాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు అతని మీద ఉన్నాయి. బాధ ఎవరికండి? బాధ ఎవరికి? అతనికి ఏం బాధ లేదు. తమాషగా హాయిగా
ఎంజాయ్ చేస్తుంటాడు, ఆనందంగా ఉంటుంది. బాధ ఎవరికి ఉంటుంది? తల్లికి తండ్రికి అండి. కొడుకు చనిపోతుంటే దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంది. ఆమె ఏడ్చి 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 కన్నీరు కార్చి 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 చనిపోయిందండి. అతను ఏమాత్రమో మార్పు లేదు. తల్లి చనిపోయినా కూడా రాలే. తల్లి చనిపోయినా రాలేదు. తల్లి ఎంతో ప్రేమించింది. ఏడ్చి ఏడ్చి చనిపోయింది. చనిపోయినప్ప దేవుని వాక్యం ఏముంది? నీ కన్నీరు బుడ్డిలో దాయబడుతుంది. కన్నీరు వ్యర్థం కాదు, కానీ అది ఎట్లా నిస్వార్థంగా దేవుణ్ణి మహింపరిచే రీతిలో, దేవుని గణపరిచే రీతిలో నువ్వు కన్నీరు కాస్తే నీ ప్రార్థన వ్యర్థం కాదు. కనుక ఆ కన్నీరు ఏమైందంటే, ఇతను సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీరు, అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ ఏడ్చి 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 కన్నీరు కాచి చచ్చిపోయింది. కానీ ఆ కన్నీరే వరదలాగా, తుఫాన్ లాగా వచ్చి ఆ వరదలో కొట్టుకొని పోయి సిలువ రక్తం కాడికి పడిపోయిందంట. సిలువలోకి వచ్చాడంట. సిలువ దర్శనం చూసి మార్పు చెందాడు. గొప్ప సేవకుడయ్యాడు. హల్లెలూయా. కనుక మనిషి యొక్క జీవితం ఎంత వేదనకరమైందంటే, ఆ స్థితిలో బ్రతికే వాళ్ళకి ఆనందంగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మంచిగా ఎదగాలన్న మనసు ఉన్న వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఎదుగుతున్న మనకు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము ఏ మాత్రము బలహీన స్థితిలో ఉంటే లోకరీతిగా మన తల్లిదండ్రులు ఏడవరు. మా పిల్లగాడు మంచివాడు, మంచి మంచి పని చేసుకుంటున్నాడు అని సంతోషపడతారు. కానీ మనల్ని పుట్టించిన దేవుడు తండ్రి పరలోకం నుండి నిత్యం ఏడుస్తాడని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కనుక అటు కృపకు పాత్రలుగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము బాధలు, శ్రమలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ బాధ, ఆ శ్రమ, ఆ వేదనకరమైన పరిస్థితి దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఆశీర్వదించి తప్పిస్తాడని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినము నా కీర్తనాకారులు చదువుకున్న 6వ కీర్తన 5వ వచనాన్ని ఒక్కసారి చదవండి. నేను తింటాను. కీర్తన 6వ అధ్యాయం 5వ వచనం. నాలుగు చదివా. నా పడక మీద ఉండి కన్నీరు కాచును. 6వ వచనం. నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు ఏట చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారణ చేత నా కన్నులు గుంటలు పడుతున్నాయి. నాకు బాధ కలిగిన వారి చేత అవి చివికి ఉన్నవి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు రాస్తున్న మాట ఇంకటి బాధకరమైన పరిస్థితి. ఆ బాధకరమైన పరిస్థితుల్లో దావీదు ఆ స్థితిలో ఉండక దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, అంటే దివారాత్రులు, రాత్రులంతా ప్రార్థన చేశాడండి. రాత్రులంతా ప్రార్థన చేశాడు. బాధకరమైన పరిస్థితి, ఆ కుటుంబము పరిస్థితి ఏంటంటే బహు వేదనకరమైన పరిస్థితుల్లో అప్పగించబడింది. ఒక శాపము ఆ కుటుంబం మీదకి తీసుకురాబడింది. దేవుని యొక్క ఉగ్రత ఆ కుటుంబం మీదకి తీసుకురాబడింది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, తన ఇంటి వారే తన కడుపున పుట్టిన కుమారుడే, తర్వాత తన చిన్న కొడుకే ప్లాన్లు వేసి దావీదు యొక్క కుటుంబాన్ని పాడు చేయటానికి ఆలోచన చెప్పి అబ్షలోము చేత తన ఉపపత్నులందరినీ వేధింపచేశాడు. బహు బాధకరమైన పరిస్థితి, మరణకరమైన పరిస్థితిలోకి, దుఃఖ వేదనకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడు. కన్నీరు కార్చాడు.
51వ కీర్తనలేమో బత్షెబ ఏమిటి, అది వద్దులే. పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ తీయొద్దని ఏడ్చాడు. ఇక్కడేం కుటుంబం యొక్క బాధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏడ్చాడు. కనుక ప్రియా దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలమై ఎదుగుతున్నప్పుడు ఎక్కువ సమయంలో దుష్టుని యొక్క స్వభావం మనలో ఎవరినన్నా ప్రేరేపింపజేసి కుటుంబాన్ని వేదన పడటానికి, వేదనకరమైన పరిస్థితిని తీసుకురావటానికి అపవాది వాడుకుంటుంది. కనుక మనము దేవుని ఎరిగిన అప్పుడంటే దేవుని యొక్క రక్షణ సువార్తను అందింపబడినను తృణీకరింపబడ్డారు. కానీ ఇప్పుడు దినదినము దేవుని సన్నిధిలో వాక్యం అందింపబడుతుంది. దేవుని వాక్యము దినదినము అందించబడుతుంది. వారము దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆరాధనలో నడిపింపబడుతున్న వాక్యం చేత హెచ్చింపబడుతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శోధన బాధ అన్నది వస్తుంది, కానీ దాన్ని జయించటం ఎలా అన్నది దేవుని వాక్యంలోనే మనకు నేర్పింపబడింది. కనుక బాధకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి పరిస్థితి వస్తూనే ఉంటుంది. బాధకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దానిని ఎదిరించే శక్తి ఒక్కటే, కన్నీటి కార్చి ప్రార్థన చేయటం. వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయటం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యములో మరి ఆదికాండం 35వ అధ్యాయం చేయండి ఒకసారి. ఆదికాండం 35వ వచనం. 35వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువు, చక్కగా చదువు. ఆదికాండం ఆమె ప్రసనము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను. చాలు. బెనోని వేదనకరమైన పరిస్థితి. రాహేలు యాకోబు చాలా అన్యోన్యమైన భార్యాభర్తలండి. చాలా చక్కగా ప్రేమించి రాహేలు కోసం 14 ఏళ్ళు జీతం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి యోసేపు పుట్టాడు, ఫలించే వ్యక్తి అని అతను పేరు పెట్టుకున్నారు. రెండవ కుమారుడు పుట్టినప్పుడు బహు వేదనకరమైన పరిస్థితి వచ్చింది, బాధకరమైన పరిస్థితి. ప్రసన వేదన అని ఈ ఆదికాండములో బయలుపరచిన కారణం ఏంటంటే తర్వాత వాక్యంలో వస్తుంది. కనుక ప్రసన వేదన పడటమే కాకుండా మరణకరమైన పరిస్థితి తటస్థించింది. ఇక బ్రతికే పరిస్థితి లేదు. కుమారుణ్ణి భూమి మీదికి అంటే ప్రసవించుటకు ఆ తల్లి ఎంత వేదన పడ్డదో ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి యొక్క బాధ ఆలోచించండి. ఆ తల్లి యొక్క వేదన. ఆ తల్లి ఎవరిని దూషించలేదు, కానీ నా కుమారుడు నాకే ప్రసన వేదన కల్పిస్తుంది, బాధకరమైన పరిస్థితి ప్రవేశిస్తుంది. నా కుమారుడి వల్ల వేదనకరమైన పరిస్థితి వస్తుంది. అగస్టిన్ తల్లికి బాధకరమైన పరిస్థితి చేసి ఏడ్చి చనిపోయింది. కానీ ఈమె రాహేలు ప్రసనిస్తూ బాధ భరించలేను అన్న దుఃఖ వేదన చేత మరణించే సమయంలో ప్రసనించిందండి. ప్రసనించినప్పుడు మంత్రసానులు ఆమెను
ఓదార్చటానికి ప్రయత్నం చేశారు. అమ్మా భయపడకు, ఇతను కూడా కుమారుడే అని చెప్పినప్పుడు తల్లి ప్రాణం పోతూ పేరు పెట్టింది ఏంటంటే బెనోని. బెనోని అంటే అర్థం పుట్టినోట్ల కింద ఉంది, దుఃఖ పాత్రుడు, దుఃఖపుత్రుడు. అంటే దుఃఖానికి కారణమైన వ్యక్తి. చాలామంది కుటుంబాల్లో దుఃఖం కలిగించే బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారండి. దేవుని ఎరగిన వాళ్ళకైతే తెలియదు, కానీ దేవుని ఎరిగిన మనము కుటుంబాన్ని దుఃఖపరచడానికి పుట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కుటుంబాన్ని దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా తెచ్చే కుమారులు ఉంటారు. కానీ ఆ దుఃఖకరమైన పరిస్థితుల్లో, ఆ కుటుంబాన్ని వేధించే పరిస్థితుల్లో పుట్టిన కుమారుడు తల్లి మరణిస్తూ అతనికి పేరు పెట్టింది బెనోని, దుఃఖపుత్రుడని పేరు పెట్టి మరణించిందండి. ఎంత బాధాకరమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి అండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మానులో ఆయనకు రూపం కూడా లేకుండా ఉంది. ఆయన శరీరం దున్నబడ్డది, ఆయన శరీరము నలగొట్టబడింది. ఎందుకు? రాహేలైతే కుమారుని కంటానికి, బెనోని కంటానికి వేదనకరమైన పరిస్థితుల్లో ప్రాణం విడిచి కుమారుని కనింది. చాలామంది ఇప్పుడు పరిస్థితులు ఏమంటారంటే, గర్భిణి అయిన స్త్రీలు డాక్టర్ కాడికి తీసుకుపోతే, అమ్మా పిల్లన్న బతుకుద్ది, తల్లి అన్న బతుకుద్ది, ఇద్దట్లో ఎవరు కావాలని కోరుకొని ముందే సంతకాలు పెట్టించుకునే పరిస్థితులు చాలామంది. అంత పరిస్థితి, అంత వేదనకరమైన ప్రసన వేదన. ఎందుకనంటే ఈ ప్రసన వేదన ఆ స్త్రీకి సంబోధించింది ఏంటంటే సంఘం. ఈ ప్రసన వేదన పడే పరిస్థితుల్లో ఆ సంఘము నుండి దేవుని బిడ్డలు రావాలంటే నీరసంగానో, బలహీనంగానో, ఏదో కాలం గడుపుతున్న పనిచేస్తే దేవుణ్ణి మహిమపరిచే కుమారులు రారు, కానీ దేవుణ్ణి అవమానపరిచే బిడ్డలే ప్రవేశిస్తారని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో ప్రసన్న వేదన పడుచు. ప్రభు ఏమంటాడు? నేను నిన్ను కొన్నాను అంటాడు. ఎట్లా కొన్నాడు? ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పవిత్రమైన నీ ప్రేమలో, ఆవేదనకరమైన పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు ఒకసారి ఆలోచించేయండి. ఎంతమందికి కుటుంబం ఏర్పాటు చేయటం తెలుసు? దేవుడు మొట్టమొదటిగా పురుషుని చేశాడండి. తర్వాత దేవుడు ఎవరిని చేశాడు? ఎందుకు చేశాడు? సహాయం కొరకు చేశాడు. ఒకరికొకరు సహాయపరుచుకుంటాడు. ఇక్కడ రాహేలు మరణకరమైన పరిస్థితుల్లో, దుఃఖకరమైన పరిస్థితుల్లో దుఃఖించే కుమారుని కన్నదండి. కంటమే కాకుండా ఆ పేరు కానీ శపించింది. తల్లిదండ్రుల శాపం తప్పకుండా తగులుతుంది, తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే తల్లి ప్రేమాసం అంటేది, తండ్రి ప్రేమాసం అంటుంది. కనుక వారు దూషింపకున్నా మరి కుమారులు ప్రయత్నం చేయాలి, కానీ అది తెలియదు, తెలియక చేస్తూనే ఉంటారు. అందుకని ప్రభు ఏమన్నాడంటే, తెలియని చేసిన పాపాలు మాత్రం క్షమింపబడతాయి. ఎప్పుడు? దేవుని సన్నిధిలోకి వచ్చినాక తెలియదు నేను చేయలేదు అని అంటే కుదరదు, తెలియక చేశానంటే కుదరదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కనుక
తెలియదు అనడానికి వీల్లేదు. తెలియక పాపం ఏమంటే దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క క్రమము, దేవుని సన్నిధిలో ఎదిగే విధానం తెలిసిన తర్వాత నేను తెలియక చేశానంటే కుదరదు, శాపానికి పాత్రుడివే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ఇక్కడ శపించింది. శపిస్తే సహజంగా అయితే మనమైతే ఏం చేస్తాం? నేనైతే ఏం చేస్తా, ఇటు దుర్మార్గుడు పుట్టాడు, నా భార్య చనిపోయింది, నాకు వేదన కలిగించుడు అని బాధపడతాడు. అంతేగా, నాకు తోడుపోయింది ఈ దుష్టుడు, దరిద్రుడు, ఈ దరిద్రుడు పుట్టడాన నాకు తోడు దూరం అయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అంటారండి చాలామంది. ఇది మూర్ఖత్వం అని జ్ఞాపకం చేసుకో, ఇది మూర్ఖత్వం అని జ్ఞాపకం చేసుకో. ఎమ్మటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నతను ఎరిగిన యాకోబు, దేవుని దర్శనాన్ని పొందుకున్న యాకోబు, దేవుని సన్నిధిలో మాట్లాడిన యాకోబు. ఎక్కడ మాట్లాడండి? దేవుని సన్నిధిలో. ఎబ్బోతు రేవు దగ్గర దేవుని సన్నిధి తెల్లవాళ్ళు ఒక నరుడు కలవన్నాడు అంటే ఆ ప్రసన్నత ఎరిగిన వ్యక్తి గనక, ఆ బాధకరమైన పరిస్థితిని తెలుసుకున్న వ్యక్తి గనక ఎమ్మంటే తీసుకొని ఏం చేశాడు? అతనికి ఏం పేరు పెట్టాడు? బెన్యామీన్ అని పెట్టి. ఎమ్మటే ఆ చిన్న కుమారుడిని తీసుకొని ఎమ్మటే చేతిలో తీసుకొని బెన్యామీన్ అని అన్నాడు. దుఃఖపుత్రుడు కాదు, నాకు సహాయం చేసేవాడు. కింద చదవండి ఏముందో పుట్టినతులు 2. కుడి చేయి పుత్రుడు, నాకు సహాయం. కుడి చేయి అంటే బలం ఇచ్చేవాడు, నాకు బలమునిచ్చే వ్యక్తి. ఆశీర్వాదం అన్నాడు. కుడి చేయి అంటే ఆశీర్వాదానికి కారణం, దీవించటానికి. కుడి చెయ్యి ఆశీర్వాదకరానికి కారణం. అందుకనే బెన్యామీను గోత్రం నుంచి ఎంతమంది? మొట్టమొదటి రాజు వచ్చాడు సౌలు గారు, రెండో ఆయన గిద్యోను వచ్చాడు ఇశ్రాయేల్ న్యాయాధిపతిలో పరిపాలన చేయడానికి, మూడో ఆయన మరి సమూయేలు గిద్యోను ఇక్కడి నుంచే వచ్చాడని కొంచెం క్లియర్గా తెలియదు కానీ సరే. మూడో ఆయన చెప్తాను. ఎవరంటే రోమపత్రిక 11:1 వచ్చిందామండి నేను చెప్పడం కంటే. తీసారా అమ్మా? ఎవరంట ఆయన? బెన్యామీన్. సంఘాలను కట్టడానికి కూడా సౌలు గారు పౌలుగా మార్చినాక సంఘాలన్నీ కట్టబడేయండి. పేతురు ద్వారా ఎవరు శిష్యుల ద్వారా కట్టబడలే. సంఘాలు కట్టబడదంటే క్రీస్తు యేసు నామం పేట సంఘాలు కట్టబడ్డాయి. ఏ గోత్రం దగ్గర? నువ్వు నేను ఆశీర్వాదం యేసుక్రీస్తులోకి రావటానికి, దేవుని వాక్యాన్ని నడిపించి వినిపించటానికి బెన్యామీను గోత్రం నుండి సౌలును పౌలుగా మార్చుకున్నాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా బలహీనత ఉంది, నాకు ఇట్లా దుఃఖం ఉందని నువ్వు ఇంకా దుఃఖంలో పడి ఏడ్చుకుంటూ కూర్చుంటే, రాహేలు మరణం ఆడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆ దుఃఖంలోనే ఉంటే నీ యొక్క జీవితము అంటే ఆత్మీయ జీవితం మరణిస్తుందని జ్ఞాపకం చేసుకోండి. కనుక లోకానుసారమైన దుఃఖము మరణం కలుగుతుంది, ఆత్మానుసారమైన దుఃఖము దేవుని సన్నిధిలోకి నడిపింపబడుతుంది. కనుక నీవు ఏ దుఃఖాన్ని అనుభవిస్తున్నావు? లోక సంబంధమైన దుఃఖము, లోకానుసారమైన దుఃఖాన్ని తింటే ఆ దుఃఖం మరణకరంగా మారుద్ది. ఏమాత్రము నువ్వు సరిచేయలేవు, నేను కూడా సరిచేయలేవు. ఆ పరిస్థితిని ఎవరు సరిచేయలేవు. ఎమ్మటే యాకోబు ఆ కుమారుని ఎత్తుకొని బెన్యామీన్ అని పేరు పెట్టి అతన్ని దీవించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకు ఆశీర్వదించే యాకోబు లాంటి మరి తండ్రి ఎవరంటే యేసు ప్రభువే. నువ్వు యేసు ప్రభుకి అప్పగించుకోను. యేసు ప్రభుకి అప్పగించుకుంటే దేవుడు
ఆశీర్వదిస్తాడు, మార్గం చూపెడతాడు, మార్గము సహాయం చేస్తాడని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది చేదు అనుభవం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 22, 23, 24 నుంచి చదువుకున్నాను. 22. నీళ్లు చేదను గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మార అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుతుందని మోసే మీద చదువుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టును. అంతటా యెహోవా అతనికి మధురము అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి చాలు చేదు వచ్చింది, బాధ వచ్చింది. బాధ వచ్చినప్పుడు రాయిలు దుఃఖపడి మరణించి దుఃఖపాత్రుడని చెప్పించి వదిలిపోయింది. ఏం చేశాడు? అతని చేతిలోకి తీసుకొని బెన్యామీన్ అని పెట్టాడు. కనుక రెండోది ఏంటంటే చేదు అనుభవం వచ్చినప్పుడు చేదు పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చారు, సినాయి అరణ్యం దగ్గరకు వస్తున్నారు. కనుక ఎర్ర సముద్రం దాటి మరి వారు ఎడారుల నుంచి ప్రయాణం వస్తున్నప్పుడు వాళ్ళకి దాహమైన నీళ్ళు కావాలి. నీళ్ళు అక్కడే కొంచెం దూరం గ్రామంలోనే నీళ్ళు ఆగపడ్డాయి. నీళ్ళు ఆగపడ్డప్పుడు ఆ నీళ్ళు తాగాలని తాగబోతే వాళ్ళకి అవి ఏమైనాయి? చేదుగా ఉన్నాయి, తాగలేని స్థితిలో ఉన్నాయి, చాలా చేదు అనుభవం. ఇది క్రైస్తవులకు ఎక్కువ వస్తుందండి. దేవుని సన్నిధిలో ఎదిగే వారికి ఈ చేదు అనుభవము తప్పకుండా వస్తుంది. ఎర్ర సముద్రం దాటారు, చాలా సంతోషంగా ఆనందంగా పాటలు పాడారు. ఈ చేదు అనుభవం ఎప్పుడు వచ్చింది? ముట్టుమోలేమో బెన్యామీను ఆశీర్వదించేప్పుడు వారు కనానికి, అంటే ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు తన అన్న కాడి నుంచి, ఏసావు కాడి నుంచి వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో బేతేలు కాడికి వెళ్దాం అనుక, బేతేలు కొంచెం ఉంటే వచ్చాడు. దేవుని ఆరాధించే స్థలానికి కొద్దిగా ముందు, అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళే సమయంలో ఒకటి వచ్చింది. రెండోది ఏంటంటే దేవుని సన్నిధిలో బలము కలిగి గొప్ప అద్భుతాన్ని చూసి చాలా సంతోషంగా, ఇక నేను క్రైస్తవుని, నేను ప్రార్థన చేస్తే నాకు ఎదురే లేదు అన్న గొప్ప ఆనందంలో, చాలా సంతోషంలో ఉన్నారు. పాటలు పాడారు, మిరియాము వాళ్ళు గంతులు వేసుకుంటా ఎర్ర సముద్రం దాటినాక ఆ ఎడారిలో వాళ్ళకి ఏమీ అనిపించలేదండి. అంత చక్కగా పాటలు పాడుకుంటా సంతోషంగా వచ్చారండి. కొంచెం పాడినాక మన దతికైంది, నీళ్ళు కావాలి, నీళ్ళు కొంచెం దూరం నడిచినాక నీళ్ళు ఉన్నాయి కానీ తాగే పరిస్థితి లేదు. నీళ్ళు ఉన్నాయి కానీ తాగే పరిస్థితి లేదు. ప్రభు సెలవు వేసినప్పుడు ప్రభు ఏమన్నాడు? ఒక మాట, నాకు దాహము ఆగుతున్నది అన్నాడు. అంతేనా? సెలవు మీద వింటారా? సెలవు ధ్యానం ప్రతి సంవత్సరం చెబుతాను, నాకు దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సైనికులందరూ చేదు చిరకాన్ని తీసుకొచ్చి ఆయన మూతికాడ పెట్టారు. చేదు చిరక అంటే చేదు అనుభవంలోనికి ప్రభు మరణించబోయేప్పుడు ఆ చేదు అన్నదంతా తాగాలి. చేదు అంటే
చేదు అసహ్యకరమైన బ్రతుకులు బ్రతుకుతున్న మనమే ఆ చేదు, వేరేది ఎవరు కాదు. యేసు ప్రభు ఆ చేదుని ఎందుకు పట్టుకొని కొంచెం నోటితో చూసుకొని పెదవులు తాకిచ్చి వదిలేశాడు. కనుక ఆ చేదు కలిగిన జీవితం కలిగిన మనల్ని దేవుడు విడిపించటానికి, దేవుని సన్నిధిలో అద్భుతంగా మార్చటానికి ఈ సాదృశ్యం అండి. మారా అన్నది ప్రాంతానికి వస్తే ఆ నీళ్ళు బహు బాధాకరమని. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నేను చాలా మందికి మాట చెబుతుంటా, చాలా ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు శోధన తప్పకొస్తుంది, జాగ్రత్త. లేకపోతే మంచిగా సంపాదిస్తున్నప్పుడు శోధన వస్తుంది, దాని మీదనే పడి ఇబ్బంది పడకండి, అటే ఉంటే శోధన వస్తుంది, దాన్ని తట్టుకోలేరు అని చెప్తా. కనుక ఇక్కడ వాళ్ళు ఆనందంగా సంతోషంగా గంతులు వేసుకుంటూ సంతోషంగా ఎర్ర సముద్రం దాటిన, ఎర్ర సముద్రంలో ఐగుప్తు రాజులను సైన్యాధిపతులను రథములను ఇనుప రథములను అన్నిటినీ నీట ముంచేశాడు నా దేవుడు అని సంతోషంగా ఆనందంగా ఉంటుందండి. మనకు అద్భుతం జరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మన జీవితంలో ఒక అద్భుతం జరిగితే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ సంతోషంలో పడి ఆరాధనకు రారు, మందిరానికి కూడా రారు. చాలామంది అంతే, ఆ సంతోషంలో ఆనందంలో ఇక దేవుణ్ణి మర్చిపోతారండి. అందుకని దేవుడు ఏం చేశాడు? చేదు. ఎందుకు చేదు అనుభవం రావటానికి కారణం ఏంటంటే, ఆ పరిస్థితుల్లో చేదు అన్న ప్రాంతం, ఆ నీళ్ళు మారా అనే చేదు అనే అనుభవంలోకి నడిపించడానికి కారణం ఏంటంటే, వాళ్ళకి ప్రార్థన లేదండి. దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే పరిస్థితి లేదు. తర్వాత దేవుడు అంత అద్భుతం చేస్తే వీళ్ళు దేవుని ఇంకా మహిమపరుస్తారా పరచరని, కష్టములో ఉన్నప్పుడు కూడా దేవుని గణపరచరని దేవుని టెస్ట్ చేసినప్పుడు ఏం చేశారండి? టెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు? 23 వచనం కదండి, 23-18, అదే 20 వచనం కదండి, అది 20 అంటున్నా. 23వ వచనం. మారాకు నీళ్లు చేదేనే గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయింది. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషేకి, ఈ మాట ఏనండి, ప్రజలు మేమేమి తాగుతాము అని మోషే మీద చనుక్కున్నారు. రాళ్ళు పెట్టి కొడతానికి కూడా తిరుగుబాటు చేశారు. బాధ వచ్చినప్పుడు దేవా, కష్టం వచ్చినప్పుడు దేవా, మేము నీ నామమును బట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా, మాకెందుకు ఎంత తెప్పలా అని కొంతమంది దేవునికి దూరం అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుని సన్నిధిలోకి రాకుండా ఉండేవాళ్ళు, దేవుని మీద అలిగే వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో దూరమయ్యే వాళ్ళు ఉన్నారు. కనుక మోషాన్ని చంపుతున్నారు. ఎంత ఎర్ర సముద్రంలో నీళ్ళు ఆరజేయటం అంటే ఎంత అద్భుతం అండి. అంతేకాకుండా ఐగుప్తు రాజుని, రథాలని, సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో మూసి ఆ ఎర్ర సముద్రం మళ్ళీ పాయలాగా మార్చడం అంటే ఎంత అద్భుతం. అంత అద్భుతం చూసిన వ్యక్తులు కొద్ది దూరం ప్రయాణం కావాలనే మళ్ళీ చనిగారు. బుద్ధి మారాలండి. నీ మనసు మారి నూతనపరచుకోవాలని దేవుని వాక్యం. బుద్ధి మారకపోతే మళ్ళీ అది ఆలోచన వస్తుంది. దేవుని దుఃఖపరుస్తారు. దేవుని దుఃఖపడటం కాకుండా ఆ దేవుని సేవకుని ఏడిపిస్తారు. కనుక దేవుని సేవకుడు ఎట్లా వెళ్తాడంటే, ఎంత చెప్పినా వాళ్ళు అదే స్థితిలో ఉంటారు. కనుక ప్రభు నాలో ఏమైనా పొరపాటు ఉందా, నేనేం తప్పు చేస్తున్నా ప్రభు అని దేవుని సన్నిధిలో ఏడ్చే సేవకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని నిందించరు. ఎందుకనంటే వాళ్ళు నడిచే మార్గం నడుతూనే ఉంటారు. కానీ నేనేం తప్పు చేస్తున్నా, నాలో ఏం లోపం ఉంది ప్రభువా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఏడ్చే దినాలు నేను చాలా రోజులు ఎడుతున్నా. నాకు అనుభవం అదే. నేనేం పొరపాటు చేస్తున్నా, తండ్రి నన్ను క్షమించయ్యా, నా పొరపాటు క్షమించు. ఎందుకంటే నన్ను క్షమిస్తే నాలో నీ ఆకర్షణ ఉంటే వాళ్ళు ఎందుకు పోతారు అని
చాలాసార్లు ఏడ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మోషే అంతే ఏడ్చింది. మోషేకు చెప్పేది ఏంటంటే, అయ్యా నన్ను రాళ్లతో చంపెట్టుకుని దాన్ని మొరపెట్టుకున్నాడు. మోషే ఏమన్నా అన్యాయం చేసిండా? లేకపోతే మోషే వాళ్ళని ఏమన్నా దేవుని సన్నిధిలో అయ్యా వీళ్ళకి చేదు నీళ్ళు ఇవ్వని ప్రార్థన చేసిండా? చేయలేదు కదా. కానీ ఘోరమైన పరిస్థితి వారి మీద, వారి పరిస్థితులు వచ్చినప్పుడు సనుక్కొని రాళ్ళు వేసి చంపడానికి వచ్చినప్పుడు దేవుడు అది మోషేకు దేవుడు సన్నిధిలో మొరపెట్టుకున్న దేవుడు చెప్పింది ఏంటంటే, ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ నీళ్ళు ఏమయ్యాయి? మధురంగా మారిపోయాయి. నీళ్ళు మధురంగా మారిపోయింది. ఆ చెట్టు యేసుప్రభు అండి. ఆ చెట్టు యేసుప్రభువే. మన జీవితం మధురం కావాలంటే ఆయన చేదు అనుభవించాడు. ఆయన చేదుని అనుభవించాడు కనుక దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మయంపరచటానికి యెషయా గ్రంథం 53 అధ్యాయం చేయండి. ఇక ముగించుకున్నాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 2వ వచనం. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగిన, దేవుని ఎదుట పెరిగిన వ్యక్తి. తర్వాత 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడదండి. 10వ వచనం దాన్ని గుర్తుంచుకోండి మాటలు. ఎందుకనంటే మన నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు, మన నిమిత్తం ఆయన చేదు అనుభవం అనుభవిస్తున్నాడు. జస్తమైన తోటలో ఆయన శరీరము రక్తము కారినట్లుగా ప్రార్థన చేశాడు. అయ్యా ఇది కష్టమైన పరిస్థితి. మరి వీళ్ళనందరినీ, ఎందుకంటే దేవుడు ప్రపంచమంతటా సృష్టి యావత్తును చూపించబడుతున్నాడు. ఒక్కడు కూడా నీతిమంతులు లేడండి. అందరూ ఏకంగా తప్పిపోయినారు. ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. దాదాపు 400 సంవత్సరాలు దేవుని మాట వానికి దూరం అయింది. అసలు దేవుని మాట లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సమయంలో యేసుప్రభు వచ్చాడు. మలాకి గ్రంథం తర్వాత చాలా ఎడబాటు అయింది. దాదాపు 400-500 సంవత్సరాలు ఎడబాటు అయింది. దేవుడు మాట లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని నామం బట్టి ఆరాధించే వ్యక్తులు లేరు. కాకపోతే దేవుని సన్నిధి కొంతమంది సీక్రెట్గా ప్రార్థన చేసుకుని ఉన్నారు, కానీ బాహాటంగా బలు అర్పించుకుంటూ ప్రార్థన చేసుకునే మందిరంలో లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి ఆ పరిస్థితిలో పరిశీలన చేస్తే ఒక్కడు కూడా లేడు. అంత ఘోరమైన స్థితిని వీరందరినీ ఆయన మీద మోపుకున్నాడని, ఆయన మీద మోపుకున్నాడు. మనందరినీ ఆయన మీద మోపుకొని మనందరినీ యొక్క ఘోరమైన పాపం అంతా ఆయనలో పెట్టుకున్నాడు. ఆయనలో పెట్టుకుంటే ఈ మాట ఎందుకనంటే ఒకసారి గుర్తుంచుకోండి, తీయొద్దు. కానీ గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం ఏంటంటే ధర్మశాస్త్రం అంతా ప్రభు నెరవేర్చాడు. కుటుంబం కానీ నెరవేర్చాడు ఆయనలో. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినప్పుడు ధర్మశాస్త్రం రాయబడింది ఏంటంటే, ధర్మశాస్త్రము నెరవేర్చినప్పుడు మనకి మరణం లేదు. అర్థమైందా అయ్యా? ధర్మశాస్త్రము నెరవేర్చినప్పుడు, ధర్మశాస్త్రం అంటే దేవుడు మోషే ద్వారా రాపించాడు, ఇది ఇట్లా చేయాలి, ఇటు చేయాలి, ఇటు చేయకపోతే ఈ శాపం అవుతుంది. అందరు తప్పించారు, పోయారు. ఆ శాపాన్ని భరించడానికి యేసు ప్రభు నెరవేర్చాడు. అవన్నీ నెరవేర్చాడు. అవన్నీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ పాపిని రక్షించాడు, గుడ్డోళ్ళని లేవనెత్తాడు, తర్వాత చూపునిచ్చాడు, కుంటోళ్ళని లేవనెత్తాడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికింపచేశాడు. అన్నీ దేవుని సన్నిధిలో నెరవేర్చబడ్డాయి. తర్వాత వీరందరి కోసం రక్షించడానికి ఈ లోకానికి మనిషి కుమారుడు మధ్యవర్తిగా వచ్చాడు. ఇది నాలో నెరవేర్చిందని చెప్పబడింది. కనుక ధర్మశాస్త్రం నెరవేర్చేవానికి మరణ శిక్ష లేదు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించని బాధగా ఏడుతున్నప్పుడు
ఆకాశము నుండి దేవుని దూతలు దిగి వచ్చి ఆయన్ని బలపరిచాయంట. ఇది చాలా రహస్యంగా ఉంది కదా మాట. దాని గురించి ఎక్కడ కూడా క్లియర్గా రాయవాళ్ళ. దూతలు పైనుంచి దిగి వచ్చి అతన్ని బలపరిచాయి. ఎందుకు ఎందుకు బలపరిచాయంటే ప్రపంచమంతటా సృష్టి యావత్తు, సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతము వరకు ఘోరమైన పాపంలో ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా పాపం ఘోరంగా ఉంటుందండి. ఎందుకంటే 50 ఏళ్ల క్రితం మా చిన్నతరంలోకి ఇప్పటికి చూస్తే చాలా తేడా ఉంది. మేము మొన్న అనుకున్నాం పాస్టర్ గారు 50 ఏళ్ల క్రితం ఇట్లా లేదు, ఇప్పుడు చూడు ఎంత ఘోరంగా ఉంది. డైరెక్ట్గా పాపం చేసిన వాళ్ళు డైరెక్ట్గా టీవీలో చెప్తున్నారండి, సెల్ ఫోన్లో. ఎంత ఎక్కడన్నా ఉందా? అంత తెగబడి ఉన్న లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఉండాలంటే దేవుని కాపుదల కావాలి కదా, దేవుని సన్నిధి కావాలి కదా, దేవుని యొక్క పరిస్థితిలో నిత్యము ప్రార్థన చేసే వ్యక్తులంగా ఉండాలి. అవన్నీ చూసినప్పుడు బలపరిచినప్పుడు వీళ్ళందరూ నువ్వు పుణ్యవంతుడే కానీ నీలో ఉన్నారు వాళ్ళందరూ చూడు, వాళ్ళందరి పాపము నీ మీద మోపబడింది. దేవునికి మనుషునికి మానవునికి అందరికీ మధ్యవర్తి అయిన యేసు ప్రభు అండి మనందరికి మధ్యవర్తిగా వచ్చాడు. మనందరి పాపములు తన వీపు మీద మోపి దేవుని సన్నిధిలో ఎదగటానికి. అందుకనే మనం చదువుకున్న పేతురు రాసిన పత్రికలోనే 24 వచ్చిన చదవండి ఒక్కసారి 19. పేతురు 2. పాపం విషయమై చనిపోయి నీతి విషయం తన శరీరమందు మన పాపములను తానే మోసుకున్నాడు. మన పాపాలన్నీ ఆయనే మోసుకున్నాడు కనుక మన పాపముల నిమిత్తమే ఆయన సెలవులో ఆయనకు రూపం లేదు, ఆయన నలగొట్టబడ్డాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, మంచి మనసుతో ఆలోచన చేయండి. నీకోసం నా కోసం మర్చేయండి. నేను చాలాసార్లు అనుకుంటా, నేను మామూలు మనిషినే, మామూలు విశ్వాసనే, అయినా కూడా నేను చాలాసార్లు వీళ్ళ కోసం నేను ఎందుకు ఏడవాలనుకుంటా. దేవుని సన్నిధిలో వీళ్ళ కోసం నేను ఎందుకు ఏడవాలి, లేకపోతే విచిత్రమైన మనుషులు నాకు అడిగి తీసుకొస్తాను ఒక్కోసారి అనుకుంటా. విచిత్రమైన వాళ్ళు అసలు వాళ్ళు మారరా ప్రభు, వాళ్ళు మారిన వాళ్ళు నాకు అడిగి తీసుకు ఏడు అంటే నేనేమి ఏడవను, నాకేం అవసరం మా వాళ్ళ కోసం ఏడవాలి. కానీ పౌలు గారు అదే అండి, మా రక్త సంబంధులు చాలా మంది మారలేదు, వాళ్ళ కోసం నా ప్రాణాన్ని లేకపోతే విశ్వాసాన్ని అన్న తొలగిస్తా అని ప్రార్థన చేస్తే లేదు నాయన, నేను నీకు నా కోసం శ్రమ పడటానికి నేను తెచ్చుకున్నా, నువ్వు శ్రమ పడాల్సిందే అని చెప్పి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాట ఎమ్మడో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆరోను గుర్తొచ్చాడు, ఆరోను చూపెట్టాడు. ఆరోనుకి ఒక ప్రత్యేకమైన వస్త్రము, ఆ యాజకునికి ఒక వస్త్రం చేశాడు. ఆ వస్త్రం మీద 12 రకాల గుండీలు బంగారం చేత చేయబడిన 12 రకాల 12 గోత్రాల చేత కుట్టించి వారి పేర్లు రాయమంటు. నిర్గమకాండంలో ఉందండి, వాళ్ళ పేర్లు రాయమండు. వాటి మీద ఆ గుండీల మీద బంగారంతో పొదిగింపబడి వాటి పేర్లు రాస్తూ ఒక్కొక్కరు 12 గోత్రాల పేర్లు రాసి ఎవరి మీద పెట్టాడు, ఎవరికి దొరికిచ్చాడు? ఆరోను దొరుకుతుందండి. ఆ 12 గోత్రాల పేర్లతో ఆ 12 గోత్రాల వంశంలో ఆ గోత్రాలు ఎంతవరకన్నా పోని అది భరించాల్సిందే, వాళ్ళ గురించి ఏడవలసిందే, వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని వాళ్ళ గొప్ప చెప్పాల్సింది. అంటేనే దేవుని యొక్క సన్నిధి, దేవుడు నీకు ఏది భారం ఇస్తాడో అది భరించాల్సిందే అన్నట్టుగా నాకు అప్పుడు దేవాన్ని పొందాలనుకున్నాను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి, మన పాపము మన భారము అంతా దేవుడు మోసాడు. ఆయన వీపు మీద పోసుకొని ఆయన వీపు ఏమైంది ఎరకన్నా? దున్నబడింది. ఆయన వీపంతా దున్నబడింది. ఎవరు దున్నారు? తన సొంత బంధువులే, సొంత రక్త సంబంధులే, నిష్ట కలిగిన వారే. వాళ్ళేం తప్పు చేయలే, వాళ్ళు న్యాయమే చేశారు. మనం ఒక తప్పు అనుకుంటాం. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైనా నేను దేవుడు అంటే వాడిని రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం రాయబడింది.
దేవుని నామం ఒట్టిగా ఉచ్చరింపోద్దని ధర్మశాస్త్రం రాబడి ఈయన నేనే దేవుడు అంటండి. నేను పరలోకం నుంచి దిగొచ్చిన ఆహారాన్ని అంటండి. అంటే ఊరుకుంటారా? వాళ్ళు నిష్ట దేవుని వాక్యం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళే, ధర్మశాస్త్రం 5 అధ్యాయాలు చదివిన వాళ్ళే. కనుక అతన్ని చంపడం న్యాయమే, అట్లా చేయటం న్యాయమే, రాళ్లతో కొట్టడం కాదు. అతని ఒళ్ళంతా చీల్చి అంత కోపం అండి. దేవుని పట్ల అంత ప్రేమ ఉంది. కనీసం నిన్ను కన్న దేవుడు, నిన్ను రక్షించుకున్న దేవుడు కొంచెమన్నా ఉందా నీకు ప్రేమ? ఆ కొంచెమన్నా నీకు నాకు ఉంటే చాలామంది రక్షింపబడతారు. కొంచెము ఆవగింత అంత విశ్వాసం ఉంటే ఈ పర్వతం పోయి సముద్రం పడుద్ది అన్నారు, ఈ చెట్టు పోయి సముద్రం పడుద్ది అని చెప్పారు. కనుక దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపము నా పాపము ఆయన వీపుపై మోసుకున్నాడు. అందుకని ఆ మాను అందులో వేస్తే ఆ మాను చేదంతా ఆ మాను ఆ నీళ్ళలో ఉన్న చేదంతా ఆ చెట్టు గుంజుకుంది. ఆ చెట్టులో ఉన్న మధురం అంతా నీళ్ళలోకి వచ్చింది. నీళ్ళని మధురమైనాయి. ఆ చెలువలో ప్రాణమించి మానులో వేలాడబడి ఆ చేదంతా ప్రపంచమంతటా బూదిగంతములు అంటే సృష్టి మొదలుకొని సృష్టి అంతము వరకు ఆ చేదు అనుభవం అంతా ఆయనలోనికి వెళ్ళింది. ఆ మహామహుడు, మహిమ కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, మధురమైన ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన ప్రేమ చూపించి ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. అందుకని గలతీలోకి ఏమన్నాడంటే ప్రేమ కలిగి ఉన్నాడు. ఆత్మఫలాలు అంటే ప్రేమ. ఆ ప్రేమ నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. సమాధానం నీకు నాకు ఇచ్చాడు. అందుకనే యోహాను సువార్త 16 అధ్యాయం ఒకసారి 33వ వచనం చదువు. యోహాను సువార్త 16 అధ్యాయం 33వ వచనం. దేవుడి వాక్యం దీవించిన గాక. 16:33 వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నీకు చెప్తున్నాను. కనుక చాలమ్మ, దేవుని యందు సమాధానం. ఆ సమాధానం ఇవ్వటానికే దేవుడు నీకు నాకు కోసమై ఆ సెలవులో మరణించాడు. ఆ మారణ అనుభవం ఏంటంటే ఆ చేదు నీళ్ళను మార్చగలిగిన ఆ శక్తి ఆ చెట్టుకు ఉంది. మనలో ఉన్న చేదు అనుభవాన్ని మార్చగలిగిన శక్తి సెలవులో ఉందండి. సెలవులో ప్రాణం పెట్టిన ఆ యేసులో ఉంది. ఆ సెలవు వైపు చూస్తే దేవుని సన్నిధిలో మరి మధురంగా మార్చబడతా, రూపమే మారుతుంది. ఈ మాట చదువుతున్నప్పుడు మీసాల ఆయన గురునాథం గురిపోతారు. గురునాథ్ ఆయన ఫస్ట్ వీడియో చూస్తే ఆయన పోయే వ్యక్తి ఆ వీడియోలో చూసినప్పుడు చాలా అగ్లీగా ఉన్నాడు, భాష మాట. తర్వాత కొన్ని మీటింగ్లో చూస్తే టై గీసి మంచిగా గంతులు వేసే వ్యక్తిలాగా మారిపోయాడు. కానీ జీవితము ఆ గుణం పూర్తిగా మారినందున కొంచెం పడిపోయిన స్థితిలో క్యాసెట్లో అందరూ విమర్శిస్తున్నారు. సరే, ఏమైనా మనము వాళ్ళని విమర్శించే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడే దానికి నిర్ణయం ఇస్తాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే మనలో దేవుడు సమాధానం ఇస్తాడు, మార్పు ఇస్తాడు. అందుకని పేతురు రాసిన దాంట్లో మనం తీయొద్దు, చదువుకున్నాం. కనుక మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఆదరించుకుంటూ పరిపూర్ణంగా పనిచేస్తూ దేవుని సన్నిధిలో ఎదగాలని, అది దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అందుకోసమే ఆయన నీ పాపం నా పాపంలో వీపు మీద మోసుకున్నాడు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి ఆయన వీపు మీద మోసుకోలేదు. నీకు సమాధానం నెమ్మదిగా ఇవ్వటానికి దేవుడు, ఎంతసేపు మాట ఏం రాలేదుగా, దేవుడు నీ నా పాపాలన్నీ ఆయన వీపు మీద మోసుకొని దేవుని నామాన్ని మయంపరిచినాడు. కనుక ఆ కృపను బట్టే ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం ప్రభు శిలువమానులు మరణిస్తే ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్ముతున్నాం. దేవుని మార్గంలో ఎవరు బలవంతంగా ఎవరు చేయరండి. నేను అదే చెప్తాను, ఎవరిని బలవంతం చేయరు, వారంతటా వారిని దేవుని సన్నిధిలోకి నడుపుకుంటాను. నేనైతే ఒక రాజుగారిని రాండి మన మందిరం పెడతానని పిలిచాను.
మిగిలిన ఎవరిని నేను పిలవలే, ఎవరిని కూడా మందిరానికి రమ్మని నేను ఎవరిని అనలే. వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నా, ఏడుతున్నా, రక్షణ పొందుకున్న వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది నచ్చగా వెళ్తున్నారో ఇంటికి వెళ్తున్నారో తెలియదు కానీ వెళ్ళిపోతున్నారు. కనుక దేవుని బిడ్డారా, దేవుని యొక్క ప్రేమను రుచి చూసి దేవుని నామాన్ని మయంపరచటానికి. కనుక రాహేలు దుఃఖం చేత కుమారుని దుఃఖపుత్రుని కన్నప్పుడు నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ప్రార్థన చేసేవు. ఎందుకంటే కుటుంబం అన్నాక ఒకరు పడిపోతారు, ప్రార్థన చేసి ఆశీర్వాదకరంగా మార్చే వ్యక్తిగా నువ్వు ఉండాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. భర్త పడిపోతే భార్య లేపే వ్యక్తిగా ఉండాలి, భార్య పడిపోతే భర్త లేపే వ్యక్తిగా, ఆశీర్వాదకరంగా మార్చే వ్యక్తిగా ఉండాలి. పరిస్థితులు ఎదుగుతున్నప్పుడు శ్రమ వస్తుంది, శ్రమ వచ్చినప్పుడు నీ కొరకు సెలవులో నీ చేదు అనుభవం అంతా, ఈ కష్టం అంతా ఆ సెలవులో భరించిన యేసు ఉన్నాడు. యేసు వైపు చూడండి, ఈ చేదు అనుభవం దేవుడే తొలగిస్తాడు అని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ దేవుడి వాక్యము దీవించిన కనుక దేవుడు మనందరికీ సమాధానం అనుగ్రహించిన కనుక తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, నజరేయుడైన యేసుక్రీస్తు రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమ మాకు కుమ్మరించి అయా బాధకరమైన పరిస్థితుల్లో అయా కన్నీరుతో ప్రార్థన చేసి కన్నీరు చేత ఆయన వేదన పడుతున్న వారిని ఆశీర్వదించే దేవుడు మీరైనారు. ప్రభువా, నీ చేతిలోకి తీసుకొని దీవించిన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ప్రభువా, మమ్మందరినీ నీ చేతిలో చెక్కుకొని మా వేదనకరమైన పరిస్థితి, మా ఘోరమైన శ్రమలను జ్ఞాపకం చేసుకొని మమ్మను ప్రభువా నీ బిడ్డలుగాను, నీ యొక్క రక్తం చేత కొనబడిన బిడ్డలు, నేను మిమ్మల్ని కొన్నానని చదివించిన, నేను మిమ్మలను కని ఉన్నానని చదివించినావు ప్రభు. మీరు మా తండ్రి అయి ఉన్నాడు. మా వేదనలు, మా బాధలన్నిటిని తొలగించి నెమ్మదిచ్చి సమాధానం ఇచ్చి, సమాధానం చేత నీ సన్నిధిలో ఎదుగుటకు మమ్మల్ని దీవించమని పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు నామములో బతిలాడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా కానుక